హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఈ రోజు మేము గాంధీ గ్లోబల్ ట్రస్ట్ వారి పుడమపుత్ర అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నామండి. ఇప్పుడు దాకా నేను చాలా అవార్డ్స్ తీసుకున్నాను. గోల్డ్ గార్డెన్ అవార్డు కానీ, లేకపోతే రైతు నేస్తం అవార్డు కానీ, రఘోత్తమ్ రెడ్డి గారి పేరు మీద రైతు నేస్తం అవార్డు, అలా చాలా తీసుకున్నాను. గోల్డ్ గార్డెన్ అవార్డు కూడా మన గార్డెన్కి 2 సార్లు వచ్చింది. అయితే ఈ అవార్డు తీసుకోవడం నాకు ఎందుకు ఆనందంగా ఉందంటే, ఈ అవార్డులో దంపతుల్ని సెలెక్ట్ చేశారండి. నా విజయం వెనుక ఎప్పుడు చెప్తా ఉంటాను, మా హస్బెండ్ నాగరాజు గారి హస్తం ఎంతో ఉంది. సో ఇప్పుడు దాకా నేను ఆయన స్టేజ్ ఎక్కించలేకపోయాను, ఎందుకంటే ఒక్కదాన్నే సెలెక్ట్ చేశారు కాబట్టి. ఈసారి అయితే ఇద్దరిని కలిపి దంపతులను సెలెక్ట్ చేశారు. సో ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నీకెలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ నేను ఏం చేయను, మొత్తం పాపం ఆమె చేస్తుంది. ఇంటి పని దగ్గర నుంచి నర్సరీ, గార్డెన్ సెటప్లు, ఎలీస్ వరల్డ్ మొత్తం చూసేది ఎలిజబెత్ గారే. ఎలీస్ వరల్డ్ గ్రూప్ని కూడా ఆమె చూస్తుంది. నేను మళ్ళీ జస్ట్ మై హూన్ అంతే సార్. మొత్తం క్రెడిట్ గోస్ టు ఎలిజబెత్ గారు. సో అవార్డుది అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తానండి, ఎలా ఇస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, అందరూ మొత్తం అంతా చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్. అవార్డు వాళ్ళందరికీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. ఇలా బ్యాడ్జెస్ చూడండి చక్కగా పెట్టేసి అన్ని ఇస్తున్నారు. మీ పేరు? మౌనిక. మీ పేరు? దీప్తి. ఓకే. మీ పేరు? నందిత. మీరు? శిల్ప. మీ పేరు? రాణి గారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ మొత్తం బాగా హెల్ప్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్స్. మమ్మల్ని అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. శివయ్య గారు వచ్చేసారు. హాయ్ సార్. టవల్ కూడా ఇచ్చారు. ఎలా ఉంది? హ్యాపీగా ఉందా? ప్రౌడ్గా ఉంది. ఇగో ఇలా స్టాల్స్ కూడా పెట్టారు అన్ని మంచిగా. సార్ మీది ఏం స్టాలు? జీవామృతమా? జీవామృతం హెర్బల్, పశువులకి లివర్ టానిక్, మినరల్ మిక్చర్, ఇవన్నీ ఇంతవరకు కెమికలే ఉన్నాయి. కానీ మనం ఫస్ట్ టైం ఒక 9 సంవత్సరాల నుంచి హెర్బల్ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. మీది ఏంటమ్మా స్టాలు? Do not for currency notes and stamps. అచ్చా. Do not for countries, currency notes, coins. వావ్. ఎన్ని కంట్రీస్ ఉన్నాయరా మీ దగ్గర? మొత్తం 204 countries. 204. వావ్, వెరీ నైస్. చాలా గ్రేట్. కరెన్సీ కూడానా? Currency and stamps. వావ్, వెరీ నైస్. And special birthday notes. We have birthday notes with dates. అవునా? Dates and years. వావ్. Date of birthday 28 February 2001. This is 13th October 2002. 2002. 8th May 1973. This is the year. 15th March 1983. ఓకే, వెరీ గుడ్. నీ పేరు? Divya. నీ పేరు? ఓకే. And they all are my friends. She is Icha, she is Surbi, and he is Aditya. This is vertical farming. We use this farming because there is much land scarcity for small farmers. In this farming, we have main 3 methods. First method is hydroponics. In this method, we use water. For growing of plants, we grow plants in water. And aeroponics method. In this method, we grow plants in air and mist. And aquaponics method. In this method, we grow plants. We use fishes' waste material to grow these plants. Now Jyoti is going to explain us about Bright Biogas Digester. Please explain, ma. Good morning. Welcome to our station. This is Jyoti and these are my friends Akruti, Manish and Siddharth. Today we are here to explain about Bright Biogas Digester. Biogas digester is used so less, and in Telangana it is implemented to 2 to 3% only. As those who can't afford the LPG, they can use this biogas digester. Okay. This biogas digester is used only for one time. If we want it again and again, we can prepare it with the waste of organic matters, which we doesn't dump in the waste. We should use it for the biogas digester. We can prepare biogas by using waste materials like vegetable peels, onions, rice, leftover curry. Now my friend Akruti will explain this. Biogas is also a source of energy which is useful for several uses like electricity, lighting and heating. అన్నీ కూడా చేతివన్నీ తయారు చేసినవన్నీ ఉన్నాయి. కాటన్స్, ఐ థింక్ అన్ని కాటన్ ఏనండి. పట్టు.
ఇక్కడ 100% న్యాచురల్గా పండించినవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కందిపప్పులు అవన్నీ ఉన్నాయి. రామేశ్వరం న్యాచురల్ ప్రొడక్ట్స్ ఫోన్ నెంబర్ అదంతా ఇక్కడ ఉంది. కావాల్సిన వాళ్ళు మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. నర్సరీ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్ పెట్టారు. సాప్లింగ్స్ మేము ఎప్పుడు అటు ఇటు ఉంటాం ఇద్దరు. బాగుంది, నైస్. థ్యాంక్ యూ సో మచ్. సేంద్రియ ఉత్పత్తులకు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కానివ్వండి లేదా వారు సాధిస్తున్నటువంటి ప్రగతి కావచ్చు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఎందుకంటే ఫస్ట్ రైతుకి రోగాలు వచ్చేది. మనం అక్కడ ఉండి మందులు కొడతాం, మందు వేస్తాం కాబట్టి మనకే ఫస్ట్ ఖాళీలో మనం పీల్చుకుంటున్నాం. ఇదంతా గమనించి మన రైతులందరూ కూడా దీన్ని మోటివేట్ చేయడానికి మన వంతు కృషిగా ముందుకెళ్ళి మనం దీన్ని రైతులందరూ అనుకుంటే గవర్నమెంట్ నుంచి కూడా సేంద్రియ వ్యవసాయానికి సపోర్ట్ అడిగి వాళ్ళ నుంచి మనము ఎంకరేజ్మెంట్ తీసుకొని ప్రతి విలేజ్ లో కూడా మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎరువుల యొక్క ప్రాధాన్యత కావచ్చు, రైతు ప్రాధాన్యతలు మన ముందు వస్తువుగా తీసుకొని ముందుకు వస్తున్నారు. శ్రీ గౌతమ్ హై స్కూల్ విద్యార్థులు వారికి వేదిక స్వాగతం పలుకుతుంది. రైతు సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి సిద్ధమైన ఎరువులు వాడడం, ఎండిన పేడ, ఆకుతుక్కు, వర్మీ కంపోస్ట్, వేపపిండి ఇలాంటి ముఖ్యంగా మనకు కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ పంపించి ఉంటుంది. ఇప్పుడిప్పుడే మిగతా ప్రాంతాలు కూడా దీన్ని అనుసరిస్తూ విద్యార్థులు దయచేసి అందరూ కూర్చుంటే బాగుంటుంది. క్రీడల శాఖ సంబంధించిన గ్రామ ఎక్సైజ్మెంట్ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కార్యక్రమం లోపల వెంకటేశ్వర గారు. Good afternoon, everyone. I am from Tamil Nadu, from Villupuram district. Sorry, I don't know Telugu. ఈ రెండు కూడా జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీక్స్ అని వాల్మీకి రాముని చేత పలికించినట్టుగా ఈ రెండు కూడా ఒకటిగానే భావిస్తూ కన్న అమ్మే కదా అలాంటి అమ్మను, అలాంటి మట్టి తల్లిని మనం స్మరించుకుంటూ ముందు వెళ్ళాం. ఇప్పుడు గౌరవనీయులు గద్వాల నుంచి వచ్చేసారు కళాకార రైతు మిత్రులు, వారిని ఆహ్వానిస్తున్నాం. సార్ రండి. మన వేదిక అధ్యక్ష వహించినటువంటి మన పెద్దలు, అదే ముందున్న రైతు సోదరులకు, మన గాంధీ ఫౌండేషన్ మున్న రాజేంద్ర సార్ గారికి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారికి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా పావని రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, ఇంకా ఇది ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చక్కని రీతిలో ఆర్గనైజ్ చేశారు. నాది బేసిక్గా రైతు కుటుంబం కాదు, కానీ రైతన్న, జవాన్ అన్న నాకు చాలా ఇష్టము. మన దేశానికి వెన్నెముక రైతు అన్నప్పుడు
మరి ఆ వెన్నెముక సుస్థిరంగా స్ట్రైట్గా ఉంటేనే మన దేశం బాగుంటుంది. కానీ ఈరోజు ఆ వెన్నెముక సరిగ్గా లేని పరిస్థితి మనకు కనబడుతున్నది. దీనికి కారణం ఏంటంటే రైతు పంట పండించిన తర్వాత నేరుగా కస్టమర్కి రైతు అందించేటువంటి స్థితి మన దేశంలో లేదు. మధ్యలో దళారీ వ్యవస్థ ఉండటం వలన పండించిన రైతు తగిన ప్రతిఫలాన్ని తీసుకోలేకపోతున్నాడు. మరి ప్రభుత్వాలు ఆ దళారీ వ్యవస్థను నిర్మూలన చేసి రైతుని రాజుగా చేయగలిగేటువంటి స్థితి ఏర్పడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నాకు పండించడానికి భూమి లేదు, కానీ ఒక స్థలం అయితే ఉంది. అదేంటంటే నా మిద్దె. ఆ మిద్దెని ఉపయోగించుకొని నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది. అంటే మా ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళ మొక్కలు కూడా నేను మిద్దె మీద సాగు చేస్తున్నానండి. మనకి మిద్దె అనేది ఉంటే చాలు, మనం చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో ఎలాంటి కెమికల్స్ వాడకుండా మనం వ్యవసాయం అయితే చేయొచ్చు. అంటే వరి అలాంటివి పండించలేం, కానీ తినే కూరగాయలు, ఆకుకూరల మందం, పళ్ళు అయితే పండించుకోగలుగుతామండి. గత 4 సంవత్సరాలుగా నేను ఆ విధంగా మిద్దె తోటను సాగు చేస్తున్నాను. ఇలా సాగు చేయడంలో నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అంటే తుమ్మిటి రఘువర్తమరెడ్డి గారు కానీ, లతా కృష్ణమూర్తి గారు, ఇంకా కొంతమంది మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వాళ్ళు కూడా అందిస్తారు. పెద్దలు వీళ్ళు ఇద్దరు కూడా నాకు మంచిగా వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకోవడం జరుగుతుంది. మేము మిద్దె తోట సదస్సులు పెడతా ఉంటాము. అక్కడ ఉచితంగా విత్తనాలు, శాప్లింగ్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మొక్కల మీద ఎలాంటి పెస్ట్ కంట్రోల్ అయితే చేయగలుగుతాం మనం ఆర్గానిక్ వేలో, ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఆర్గానిక్గా ఇవ్వగలిగితే మంచి కూరగాయలు వస్తాయనేది మేము అక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుందండి. ఎలీస్ వరల్డ్ అనే వాట్సాప్ గ్రూపుల్ని, ఎలీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా నేను రన్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా అనుభవాలు పంచుకోవడానికి పిలుస్తూ ఉంటారు. డిపార్ట్మెంట్ కూడా ఎంతో బాగా మాకు సహాయ సహకారాలు అనేది అందించడం జరుగుతున్నదండి. అయితే యూరియా వేస్తేనే పంట వస్తుందనే దాన్ని నేను నమ్మనండి. ఎందుకంటే పశువుల ఎరువు, గొర్రెల మేకల ఎరువులు కానీ, దేశీ ఆవుల ఎరువు కానీ వేస్తే యూరియాకి ఈక్వలెంట్గా మనం పంట తీయచ్చండి. మేము మిద్దె మీదే అంత పెద్ద పెద్ద పంటలు తీస్తున్నప్పుడు మీరు భూమి మీద తీయడము అనేది పెద్ద ఆశ్చర్యమేం కాదు. దయచేసి ఈ కెమికల్ ఫార్మింగ్ని అందరూ ఆపేసి సహజ సిద్ధంగా పండించండి. ఎందుకంటే మనకి లాభాలు వస్తే రావచ్చు, కానీ వచ్చిన లాభాలన్నీ కూడా హాస్పిటల్ పాలవుతున్నాయి తప్ప మనిషి ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే మానవతా దృష్టితో ఆలోచన చేసి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి. కెమికల్ ఫార్మింగ్ని పూర్తిగా నిర్మూలన చేయాలని ప్రార్థిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం. మనకు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఏ విధంగా చరకాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా దాదాపు 100 పైచేలకు విద్యార్థులు గాంధీ వేషధారణ చేసి అక్కడ గాంధీ గారి యొక్క విజయవంతమైనటువంటి ఆనాటి స్వాతంత్ర పోరాటం లోపల చెరక చేసినటువంటి విదేశీ వస్త్ర బహిష్కరణ కావచ్చు, స్వయం ప్రతిపత్తి కావచ్చు, ఇవన్నీ కూడా వెరసి మనతో బాటనీ ప్రొఫెసర్ శ్రీ సదాశివయ్య గారు ఉన్నారు. ఆయనకి ఈరోజు కిసాన్ సేవారత్న అవార్డు వచ్చింది. సార్, ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే మొక్కలను రక్షిస్తే లేదా భూమిని రక్షిస్తే కూడా అవార్డులు ఇస్తారని ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వాళ్ళు మనకు నిరూపించినారు. సో ఇది మనము భూమాతకు చేసుకున్నటువంటి ఒక పుణ్యం లాంటిది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈ అవార్డు తీసుకోవడం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. మరి స్టేజ్ మీద వాళ్ళు దంపతుల్ని అలా సత్కరించడం అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఈ అవార్డు రావడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారికి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అవార్డు గ్రహీతలందరికీ కూడా మరి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రభాకర్ రావు గారికి, రమణ గారికి, అదేవిధంగా మరి మన ప్రియా గారికి రావడం, లతా కృష్ణమూర్తి గారికి రావడం, సదాశివయ్య గారికి రావడం, ఇదంతా కూడా నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి, మన ఎలీస్ వరల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మరింత ఆనందాన్ని నాకు ఇచ్చిందండి.
థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. రేణుక గారు గణేష్ గారు, ఆ తర్వాత బద్దం అలివేలు కృష్ణారెడ్డి గారు, అంకుశాపురం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇటు పెట్టండి. ఏలూరు జిల్లా. దత్తకృష్ణమూర్తి గారు, ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, కొంచెం వెరైటీగా ఉంది అన్న అవార్డుల కంటే. అవునా? చాలా కొత్తగా బాగుంది కదా, వెరైటీగా ఉంది. ప్రోగ్రామ్స్ అన్ని కూడా బాగున్నాయి కదా, అన్ని ప్రోగ్రామ్స్ బాగున్నాయండి. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.